ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటుకు గురి చేసింది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత సన్నగిలింది. ఈ ఉదంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టల వ్యవహారం ఈ నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి? ఆ నోట ఈ నోట ఈ ఉదంతం వెలుగులోకి రావడం ఏమిటి? సదరు న్యాయమూర్తిని కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏమిటి? లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు హడావుడి చేసే ఈడీ, ఆదాయ పన్ను శాఖలు మౌనంగా ఉండడం ఏమిటి? ఈ సంఘటనపై సమాచారం సుప్రీంకోర్టు కొలీజియంకు నిజంగానే ఆలస్యంగా తెలిసిందా, లేక ఈ వ్యవహారం గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ సంఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా అబ్బే సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బే దొరకలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం ఏమిటి? ఇందులో నిజానిజాలు తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదా వంటి ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా? మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటోందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రక్షణలు కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణలను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కక్షిదారుల తీర్పులు అనుకూలంగా రాని సందర్భాలలో న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా రాజ్యాంగ నిర్మాతలు ఈ రక్షణలు కల్పించారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించే వారిని కోర్టు ధిక్కరణ కింద శిక్షించే వెసులుబాటును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. న్యాయమూర్తులకు కల్పించినంత రక్షణ న్యాయాధికారులకు కల్పించలేదు. కింది స్థాయి కోర్టులలో పనిచేసే న్యాయాధికారులు అవినీతికి పాల్పడినా లేదా ఇతర అనైతిక చర్యలకు పాల్పడినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం హైకోర్టులకు కల్పించారు. అదే హైకోర్టు న్యాయమూర్తి ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని వెల్లడైనా సదరు న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు కూడా నేరుగా చర్య తీసుకోలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారానే సదరు న్యాయమూర్తులను తొలగించగలరు. స్వతంత్ర భారతావనిలో రామస్వామి అనే ఒకే ఒక న్యాయమూర్తిపై మాత్రమే అభిశంసన తీర్మానం చర్చకొచ్చింది. చివరకు అది కూడా వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించిన విషయం వాస్తవమేనని రుజువైతే ఆయనపై ఏం చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. న్యాయాధికారులను అవినీతి కేసులలో అరెస్టు చేసి జైలుకు పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇనుప ఖనిజం గనుల వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో నుంచి 5 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై పట్టాభిరామారావు అనే న్యాయాధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో సిబిఐ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పట్టాభిరామారావు కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ వ్యవహారం రచ్చగా మారింది. వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కొలీజియం నిర్ణయించడంతో తమ హైకోర్టు ఏమైనా చెత్తబొట్టా అని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో వర్మ బదిలీకి ఆయనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన అంతర్గత విచారణకు సంబంధం లేదని సుప్రీంకోర్టు కొలీజియం వివరణ ఇచ్చింది. డబ్బు కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? ఒకవేళ అది నిజం కాని పక్షంలో సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ప్రతిష్టకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అంతర్గత విచారణలో అది నిజమే అని తేలితే సదరు న్యాయమూర్తిపై ఏమి చర్యలు తీసుకుంటారు?
వారం రోజులుగా ఈ వ్యవహారం గుప్పుమంటున్నా నోరు విప్పని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గార్గ్ ఇప్పుడు అబే అలాంటిదేమీ లేదు అని ప్రకటించడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మౌనంగా ఎందుకుందో తెలియదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ఈ ఉదంతంపై దర్యాప్తు చేయవచ్చు కదా. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వద్ద లెక్కల్లో చూపని నగదు స్వల్ప మొత్తంలో దొరికినా అవినీతి నిరోధక సంస్థలు కేసులు పెడతాయి. లంచంగా 100 రూపాయలు తీసుకున్నప్పటికీ నేరం నేరమేనని ఉన్నత న్యాయస్థానాలు ఎన్నో సందర్భాలలో తీర్పులిచ్చాయి. ఈ సూత్రం న్యాయమూర్తులకు వర్తించదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నగా మిగలబోతున్నది. రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించబడినప్పటికీ ఇలాంటి సందర్భాల్లో సదరు న్యాయమూర్తులపై చర్యలు తీసుకొని పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంటుంది? న్యాయ వ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలి కదా. న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన నడుస్తోంది. అలా అని న్యాయమూర్తుల నియామక అధికారం ప్రభుత్వాలకు అప్పగిస్తే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న వాదన కూడా బలంగా ఉంది. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది.